హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంశారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటి అంటే మా మమ్మీ రవ్వ వడియాలు అయితే చేస్తా ఉంది. సమ్మర్ వచ్చేసింది కదా, అందరూ ఇంట్లో అయితే వడియాలు చేస్తూ ఉంటారు కదా సమ్మర్ లో. అలాగే మా మమ్మీ కూడా చేస్తా అంటే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మమ్మీ, నేను కూడా వీడియో తీసుకుంటా అంటే చూపిస్తుంది. ఇప్పుడు చూద్దాం తన మాటల్లోనే ఎలా తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వడియాలు అనేది. అందరూ చాలా మంది బియ్యపు పిండితో కానీ లేకపోతే సగ్గు బియ్యంతో చేస్తారు, ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. మా మమ్మీ అయితే రవ్వతో చేస్తుంది. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అయితే బియ్యపు పిండి కానీ లేకపోతే నూకలు ఉంటాయి కదా, వాటితో అయితే ప్రిపేర్ చేసేవాళ్ళు. ఒక గ్లాస్ కు మనం క్వాంటిటీ ఎంత తీసుకుంటే, ఎన్ని గ్లాసుల రవ్వ తీసుకుంటే అన్ని గ్లాసుల వాటర్ అయితే పోయాలి. ఒకసారి చూద్దాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా. మా మమ్మీ అయితే స్టార్ట్ చేస్తుంది. గ్లాసుల వాటర్ కి ఎన్ని గ్లాసుల రవ్వ పోయాలి అనేది. మమ్మీ చెప్పు మమ్మీ. ఒక గ్లాసు రవ్వకు 6 గ్లాసుల వాటర్ పోయాలి. ఇప్పుడు మా మమ్మీ ఇక్కడ చూసారా, ఈ గ్లాస్ తో అయితే రవ్వ తీసుకుంటుంది. ఒక 2 గ్లాసుల రవ్వనైతే తీసుకోవాలి మనం. నచ్చిన గ్లాస్ తో కానీ కప్ తో కానీ మీరు కొలుసుకొని పోసుకోండి. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల రవ్వ పోసుకుంటున్నాను. ఒక గ్లాస్ రవ్వకి 6 గ్లాసుల వాటర్ పోయన్నా పోయి. ఒక గ్లాస్ రవ్వకి 4 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుందండి. ఇక్కడ మేము ఆల్రెడీ వడియాలు ప్రిపేర్ చేసాం కాబట్టి మాకు తెలిసింది. మేము కూడా కొన్ని వాటర్ అయితే తీసేసాము. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ అంతా కూడా బాయిల్ చేసుకోవాలి. కొంచెం వేడి అయిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను. వడియాలకి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ నువ్వులు ఓమ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాము, ఏదైనా ఇసుక ఉంటే పోతుంది. వాటర్ అయితే ఇలా బాయిల్ అయినప్పుడు అవి వేస్తారా మమ్మీ? నువ్వులు ఓమ వేస్తుంది వాటర్లో. ఒక 2-3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం 1/2 స్పూన్ ఓమ వేసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి నువ్వులను ఓమ యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే ఇందులో పచ్చిమిర్చి కొంచెం పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే ఏం యాడ్ చేయట్లేదు. మనం ఇలా రవ్వ పోస్తున్నప్పుడే కలుపుకుంటూ పోయాలి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది రవ్వ అంతా కూడా. స్పీడ్ ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. చూడండి రవ్వ కూడా బాగా చిక్కగా అయిపోయింది. చిక్క పడుతున్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం అంతా కూడా బాగా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వడియాలు అనేది చేసుకోవాలి. ముందుగా ఒక క్లాత్ తీసుకొని మనం ఇలా తడిపి పెట్టుకోవాలి. మురుకులు చేసుకుంటాం కదా, పావులు అందరి ఇంట్లో ఉంటాయి. అందులో కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. వడియాల్లాగా చేసుకుంటే సరిపోతుంది. వడియాలు 3:30కి ఎండలో పెడితే ఒక 1-2 అవర్స్ వరకు కొంచెం గట్టిగా అయ్యాయి. ఈ వీడియోలో మళ్ళీ మా డాడీ అయితే ముంజలు కట్ చేసి ఇస్తున్నాడు. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి, అది మార్నింగ్ బ్లాగ్ అయితే ఇది ఈవినింగ్ ది బ్లాగ్ పెడుతున్నాను. మళ్ళీ కొన్ని ముంజలు ఉంటే అన్ని కట్ చేసి ఇస్తే మా హస్బెండ్ నేనైతే ఇద్దరం కలిసి మళ్ళీ ముంజకాయలు అయితే తిన్నాము. 4:35 మధ్యలో మా సిస్టర్ కూడా వచ్చింది. లాస్ట్ మా పెద్దనాన్న రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు చెప్పాను కదా, మా సెకండ్ పెద్దమ్మ వాళ్ళ కూతురు. అక్కది కూడా మా విలేజ్ అన్నమాట, అత్తయ్య వాళ్ళ ఊరు. మా ఊరికే ఇచ్చాము అక్కని. ఇంకా చాలా సేపు మాట్లాడుకున్నాం. మేము కలిసి కూడా మళ్ళీ 1 మంత్ 1.5 మంత్ అవుతుంది కదా. ఇంకా అక్కకు కూడా ముంజకాయలు అయితే తీసి ఇస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే తినడము ముంజకాయలు అని చెప్తుంది అక్క. అనుకోకుండా కలిసాము. ఇదైతే మేము అనుకుని అయితే కలుసుకోలేదు, అసలు కాల్ కూడా చేయలేదు ఈ మధ్య. ఇంకా కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఒక 1 అవర్ అయితే ఉంది అక్క. 1 అవర్ ఆర్ 45 మినిట్స్ ఉంది అంతే. ఉండమంటే ఉండలేదు, ఇంకా వర్క్ ఉందనేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయింది.
మేము ఇంట్లో అప్పుడు కాల్ చేసినట్టున్నారు, మెసేజ్లు ఎట్లా మీ తర్వాతే చూసిన. ఇక అది అనుష వాళ్ళు అందరు బిజీ ఉన్నట్టున్నారు, ఇప్పుడు హాలిడేస్ కదా అన్నట్టు పెట్టింది కదా. చూడలే నేను ఇందాక నేను సాయంత్రం చూసిన అంతే. ఎప్పుడు వచ్చినాను? నిన్ననా? మా ఈ అక్క తెలుసు కదా, లాస్ట్ నేను మంచిర్యాలకు వెళ్ళినప్పుడు మా పెద్దనాన్న రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూశారు కదా ఈ అక్క, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. మా విలేజ్కే ఇచ్చామన్నమాట ఈ అక్కని. ఇంకా చీకటి అయిపోయింది, వెళ్తున్న బాయ్ అని చెప్తుంది అక్క. ఒక 45 మినిట్స్ అయితే కూర్చుంది. అసలు అనుకోకుండా కలుసుకున్నాం కదా, వాళ్ళ అత్తయ్య కూడా ఒక 10 మినిట్స్లో వచ్చేస్తా అని చెప్పి ఇంకా వచ్చిందంట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా ప్రిపేర్ చేసింది మా మమ్మీ. ఇంకా మా డాడీ ఉన్న మా హస్బెండ్ ఇద్దరు కలిసి అయితే ఫిష్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇలా కొత్తిమీర కూడా ఉంది కదా అనే. ఫ్రెష్ కొత్తిమీర, అలాగే మెంతి. చెర్ల పడతారు అనుకుంటే చెర్ల పట్టకపోయి అప్పుడు పడుతున్నారు. పడతా. మార్కెట్ దగ్గరనే ఫిష్ ముక్కలన్నీ కట్ చేసుకొని తీసుకొచ్చాడు. అయినా కూడా మళ్ళీ మా ఇంటికి వచ్చిన తర్వాత డాడీ కొంచెం సాల్ట్ వేసి బాగా క్లీన్ చేశాడు ఫిష్ ముక్కలన్నీ కూడా. ఫ్రెష్ చేపలు అయితే మా డాడీ ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న మార్కెట్కి అయితే వెళ్ళి తీసుకొచ్చారు. ఫ్రెష్గా ఉన్నాయి బొమ్మలు చేపలు అయితే. కొన్ని ఫిష్ ముక్కలు తీసుకొని మాత్రం ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోకి పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, ఆయిల్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మాత్రం బాగా నాననివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫిష్ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ రెసిపీ అనేది షార్ట్ వీడియోలో పెట్టాను, మీకు కావాలి అంటే ఒకసారి చెక్ చేసి చూడండి. ఇక్కడ మా మమ్మీ మాత్రం చేపల కూర చేస్తుంది. చేపల కర్రీ అయితే మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది. మమ్మీ ఇలా చేపల ఫ్రై చేయడానికి వెడల్పున్న గిన్నె తీసుకోనా తీసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతి కూర వేసామండి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చిన్న పెట్టిన ఈ ఆనియన్స్ అన్ని బాగా కాల్చుకోవాలా, కాల్చుకుంటేనే వెళ్తుంటాయి చేపలు. ఈ ఆనియన్స్ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై కూడా కావాలి. ఆనియన్స్ కాల్చుకొని వేసుకుంటేనే చేపల కూర అనేది బాగా టేస్ట్ వస్తుంది. ఇక్కడ బాగా ఫ్రై అవ్వాలి రెండు కూడా. చేపల ఫ్రై ఎవరు నేర్పించలే నీకు? మీ మమ్మీ నేర్పించిందా, నువ్వే నేర్చుకున్నావు? నువ్వేమన్నా నేర్చుకున్నావు? అంటే చేపల ఫ్రై ఒక్కొక్క విధంగా చేస్తారు కదా, మా మమ్మీ అయితే ఇలా చేస్తుంది. చేపల కూరలోకి చింతపండు రసం అనేది పాతదైతేనే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని మా మమ్మీ ఇక్కడ కొత్తది పాతది రెండు కలిపి కొంచెం రసం అయితే తీసుకుంది. ఆనియన్స్ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముక్కలన్నీ కూడా 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. రవ్వులైతేనేమో చారు మరిగించుకునేటప్పుడే వేసుకోవాలి. ఇవి బొమ్మ చేపలు కాబట్టి ఆయిల్లో ఫ్రై చేస్తుంది. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఇలా చారు తీసుకున్నాం కదా, చింతపండు చారు వేసుకోవాలి ముక్కలలో. చింతపండు రసం వేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా
కారం వేసుకోవాలి. కారం అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది చేపల కూరలోకి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ మంచిగా కలపరా ఉండ. ఉప్పు తగినంత. ఏముండదు. ధనియా పౌడర్. ధనియాల పౌడర్. అదేంటి? మసాలా. గరం మసాలా. గరం మసాలా. మెంతి పౌడర్. చేపల కూరలోకి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మమ్మీ వేసింది. ఇప్పుడు చారు అయితే ఒక 10 minutes మరిగించుకుంటే సరిపోతుంది. చేపల కూర కూడా ఎక్కువ టైం అయితే తీసుకోదు మనకి. కానీ నాకైతే ఎప్పుడు చేపల కూర నేను ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదు. ఒక 2 times మాత్రమే చేశాను. ఎంతైనా మమ్మీ వాళ్ళు చేసినట్టయితే రాదు చేపల కూర. అది అందరికీ కూడా వండరాదు. చికెన్, మటన్, నార్మల్గా ఎగ్ అన్ని ప్రిపేర్ చేస్తాను కానీ చేపల కూర అయితే ఎక్కువ చేయను. ఎప్పుడైనా చేస్తే మాత్రం ఓన్లీ ఫిష్ ఫ్రై చేస్తాను. అంతకుమించి అయితే ఎప్పుడు నేను చేపల కూర మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే తింటాము. నేను ఇక్కడ ఏదో మాట్లాడుతుంటే మా డాడీ వచ్చి అయితే టీవీ ఆన్ చేసి బాగా సౌండ్ అయితే పెట్టాడు. అదే చెప్తున్నాను, ఎందుకు డాడీ టీవీ పెట్టావని అడుగుతున్నాను. చేపల కూర రెడీ అయిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే 2 days మాత్రం నాన్ వెజ్ అయిపోయింది. చికెన్, మటన్, ఫిష్ ఇవే సరిపోయింది. కొంచెం చారు వస్తున్నా ఇప్పుడు బాగుంది. చారు కలిపినా బాగుంది. చారు తోట సూపర్ టేస్ట్ ఉందా? కరెక్ట్ తినే టైంకి అయితే కరెంట్ పోయింది. అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చి తిన్నాము ముగ్గురం కలిసి. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఆఫ్టర్నూన్ చేసాము. ఈరోజు మార్నింగ్ సెకండ్ డే మార్నింగ్ పెట్టాము. ఆల్రెడీ ఎండ చాలా బాగా కొట్టింది కాబట్టి మనకి ఎండిపోతున్నాయి. నార్మల్గా అయితే ఒక 3-4 days అయితే ఎండబెడతారు వడియాలన్నీ కూడా. కానీ ఇప్పుడు ప్రజెంట్ మేమైతే హాఫ్ డే 1 dayలోనే, మీరు ఒకవేళ మార్నింగ్ చేసుకుంటే నైట్ వరకే ఇవన్నీ కూడా బాగా ఎండిపోతాయి. చూడండి ఇంకొంచెం పచ్చిగా ఉంది. వడియాలన్నీ బాగా ఎండిపోయాయి. ఇంకా ఇంట్లోకి తీసుకొచ్చి మా డాడీ నేను ఇద్దరం కలిసి అయితే తీసాము వడియాలన్నీ కూడా. మీరు ఒకవేళ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ 9కి ఎండలో పెడితే సాయంత్రం 5:30-6 గంటల దాకా కూడా ఎండ ఉంటుంది కదా, బాగా ఎండిపోతాయి. 1 day సరిపోతుంది ఈ వడియాలకైతే. నార్మల్గా అయితే మనం వడియాలను ఒక 2-3 days ఎండలో పెట్టుకుంటాం కదా, ఇవైతే ఒక 1 dayకే ఎండిపోయాయి. ఇప్పుడు మా మమ్మీని అదే ఫ్రై చేయి మమ్మీ అంటే కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా ఫ్రై చేసింది. మా డాడీ అంటున్నాడు ఇవి ఇలానే ఉంటాయి, గట్టిగా ఉన్నాయి, పొంగవు కావచ్చు అనుకున్నాడు. కానీ చూసిన తర్వాత మంచిగా వచ్చాయని చెప్పాడు. ఇంకా సాయంత్రం మా మమ్మీ అయితే అన్ని చదువుతుంది. మేము వెళ్తామని అంటే ఇక ఆకుకూరలు మా వెంటనే పండుతాయి, వేరే వాళ్ళు పండిస్తారనమాట. గంగవేలి కూర, తోటకూర 2 అయితే తీసుకొచ్చి కట్ చేసి పెడుతుంది. ఏ అమ్మైనా సరే బిడ్డ పోతుంది అంటే అన్ని రెడీ చేసి పెడుతుంది కదా. నాకు కూడా మా మమ్మీ అయితే తోటకూర, గంగవేలి కూర, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్ అవన్నీ కూడా రెడీ చేసింది. నిమ్మకాయలు, మామిడి పండ్లు, పల్లీలు, బియ్యం పిండి, అలాగే కొత్తగా పెట్టిన ఆవకాయ ఉంటుంది కదా, అది కూడా ఒక బాక్స్లో పెట్టి పంపించింది. ఇలా ఆయిల్ పోకుండా కూడా ప్లాస్టిక్ వేసేసింది. ఇంకా అందరు అమ్మలకి హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.